ఆ గోల్డెన్ పైల్స్ మళ్ళీ జల్లుతున్నారు అనమాట. అయ్యో గోల్డ్ అంతా కింద పడిపోతుంది. అరే ఎలా మెరుస్తున్నాయి చూడు. ఇందాక 900 కన్నాను కదా, 900 అన్నాను కదా, 900 కాదు. టమాటో సాస్ వేసింది చూడండి. టమాటో సాస్ వేసుకుని తింది కదా, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని తింటుంది. అయిపోతున్నారు టీం అంతా అక్కడ. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వలీగడికి రెస్ట్. ఈ వ్లాగ్ ఏంటంటే సండి, ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా? తెలీదు. 1000 రూపాయల ఐస్ క్రీమ్. 1000 రూపాయల ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నావా? అవును, నిజంగా నిజం. ఈరోజు వీడియోలో 999 రూపీస్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది. అది వీడియో చేద్దాం, మీ అందరికీ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఐస్ క్రీమ్ తినే ముందు చిన్న పని ఒకటి ఉంది, అది చూసుకుని ఐస్ క్రీమ్కి వెళ్ళిపోదాం. ఈ లోపు మన అందరి కోసం శాండీ ఒక సాంగ్ పాడుతుంది. పాడి శాండీ, ఒక సాంగ్ పాడి శాండీ. సాంగ్స్ ఏం రావట్లేదు నాకు. పర్లేదు, పాడి శాండీ. పర్లేదు, ఏదో నీ మాటలే పాటలా ఉంటాయి, పాడే 4 మాటలు. మరి ఇంకెందుకు పాట? ఎలా కాదు, మంచిగా పాడాలి, అమ్మాయిలా పాడాలి. ఏంటి ఇప్పుడు అబ్బాయిలా మాట్లాడుతున్నానా నేను? ఏమన్నా డౌటా? మరి పాడి శాండీ, ఓ పాట పాడి శాండీ. ఏం పాట పాడాలి? నాకు పాడాలని ఎప్పటి నుంచో ఉంది, నా ఛానల్లోనైనా సరే. కాకపోతే అదృష్టం ఏదో మా ఛానల్ వాళ్ళకి వచ్చు కదా, భయపడి పారిపోతారేమో అని ఇప్పుడు పాడలేదు. పాడి శాండీ. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే నేను హాట్ వాటర్ పక్కన పెట్టుకొని కొంచెం మింగుతూ వాయిస్ ఓవర్ ఇస్తాను. హాట్ వాటర్ తాగుతుంటేనే ఆ వాయిస్ ఎలా ఉందంటే, హాట్ వాటర్ తాగకుండా చేస్తే ఇంకెలా ఉంటుందో బాబోయ్. పాడిసండి, కమాన్. 3, 2, 1. సహకరించట్లేదు. బుల్లెట్లో వదిలే ముందు గన్ను ప్రిపేర్ చేసుకుంటా చూడండి, ఇలా లాగేలా ప్రిపేర్ చేసుకోండి. యానిమల్ మూవీలో సాంగ్ పాడినా, నాకు అదే కొంచెం లిరిక్స్ వచ్చు. పోన్లే, పాడు. పారిపోకండి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది మెలకువలో కలలాతోచే మరు జన్మేదో మొదలైంది. చాలా అయ్యా, నేను సరదాగా అన్నా, నువ్వు సీరియస్ గా పాడేసావండి. అమ్మో, చెవుల్లో రక్తం వచ్చా. సీరియస్ గా బాగా పాడేసండి, సూపర్. సరదాగా అడిగారు, కాకపోతే నాకు ఎప్పటి నుంచో ఉండేది నా ఛానల్లో పెడదాం ఒక సాంగ్ పాడి. బేసిక్ గా శాండీ అడగమంది పాట పాడుతాను, అడుగు టైగర్ అని. ఎందుకని అబద్ధాలు? నేను అస్సలు అనలేదు. నిజంగా బాగా పాడేసండి, నిజంగా బాగా పాడాను. ఇంకెప్పుడు పాడకు. ఖచ్చితంగా కామెంట్స్ అవే వస్తాయేమో నాకు తెలిసి. ఇప్పుడు వచ్చాం ఒక షాప్కి, ఫ్రెండ్ గడికి చిన్న గిఫ్ట్ అయి కొనాలన్నమాట. ఎందుకని వచ్చాను. ఇక్కడ చాలా గిఫ్ట్లు ఉన్నాయి. కేపీహెచ్బిలో ఉంది షాపు. చూడండి ఎన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయో. ఇంకోటి చూపిస్తా చూడండి, బీర్ ఉంది ఇందులో. భయం వేసిందా? నిజంగా నా చిన్నప్పుడు చూసాను సండి ఇవన్నీ, ఎప్పుడు కాదు. కాకపోతే ఇందులో ఏంటంటే, ఇందులో వాటర్ వేసేసుకుని డైరెక్ట్ తాగితే బీర్ తాగినట్టే ఉంటుంది. సేమ్ వాటర్ వేసేసుకుని తాగితే చూసేవాడికి బీర్లా ఉంటుంది. థమ్స్అప్ వేస్తే కలర్ మారుతుంది. అమ్మో, ఇప్పుడు వచ్చాం రెస్టారెంట్కి. రెస్టారెంట్ అంటున్నానండి, సారీ, మిస్టేక్. ఐస్ క్రీమ్ పార్లర్కి. దాని పేరు ఓవర్ అండ్ హోలీ అన్నమాట. ఇక్కడే మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. 600 ఇలా చాలా వెరైటీలు ఉంటాయి. ఆల్రెడీ మనం ఒక షార్ట్ చేసాం రీల్ అప్పట్లో. ఇదిగోండి, ఇప్పుడు మనం ట్రై చేయకపోయేది ఇదే. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంట. బెస్ట్ సెల్లర్ మైటీ మిడాస్ ట్రూ లగ్జరీ ఇన్ ఎవ్రీ సింగిల్ వైట్ ఐస్ క్రీమ్ వచ్చి 1200 రూపాయలు. ఇందాక 900 కన్నాను కదా, 900 అన్నాను కదా, 900 కాదు, 1200. కాస్ట్లీ బట్టలు వేస్తాయి కానీ కాస్ట్లీ ఫేస్ కాదు నీది. నువ్వు మాట్లాడుతున్నావా? చూద్దాం, మేకింగ్ చూపిస్తా మీకు ఎలా చేస్తారో. ఏదో బ్రౌనీ వేశారు, గోబీ బ్రౌనీ, ఏం బ్రౌనీ అన్నారు సండి? గోబీ బ్రౌనీ అన్నారు. రోస్టెడ్ ఆల్మండ్స్, నెక్స్ట్ నట్టి ప్రళయ్, చాక్లెట్, హాట్ సాస్, హాట్ చాక్లెట్ కంప్లీట్ చేయి. హాట్ ఫూజీ సాస్ అంటే సండి, అది నీకు తెలీదు. బెల్జియం చాక్లెట్. తిరుగుతుంది ఎందుకు అలా ఉండరంగా? ఆహా, ఇక్కడే. ఓకే,
ఓకే 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 ఓకే. నెక్స్ట్ బెల్జియం చాక్లెట్ వేసారు అందులో. ఈ గోల్డెన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ని అలా కవర్లో వేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ ఈ గోల్డెన్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నీట్గా ఒక షేప్లో వేసుకుంటున్నారు అనమాట ఐస్ క్రీమ్ మీద. ఇవన్నీ కనబడుతున్నాయి చూసారు, ఇవన్నీ కూడా కింద మొత్తం ఈ గోల్డెన్ పెరల్స్ అంట. ఒరిజినల్ గోల్డ్ ఉండదు బ్రో అందులో. ఇప్పుడు అవన్నీ తీసుకుని వెళ్ళి నేను రింగ్ చేయించుకోవచ్చా కరిగిచ్చి? చైన్ చేయించుకోటే. చాలా బాగుంటుంది, నేను తిన్నాను లాస్ట్ టైం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది. ఇంత ఐస్ క్రీమ్ మనం తినగలమా? నువ్వే తినాలి, నేనేం తిన్నాను. 2 రోజులు ఈ టైం కోన్లో ఉన్నది మొత్తం దాంట్లో వేసేస్తారు. మొత్తాన్ని దాన్ని అలా తయారు చేశారు. ఎక్కడ కరిగిపోద్ది అని భయం వేసేస్తుంది నాకు. ఇప్పుడు ఇందులో చాలా ఉన్నాయి మనకి. అన్నట్లకన్నా ముఖ్యమైనది ఈ గోల్డెన్ ఏమంటారు బ్రో దీన్ని? పేపరా? ఫైల్. గోల్డెన్ ఫైల్ అంట. ఇలా ఇచ్చేయండి, ఏదో చేయించుకుంటాం తీసుకెళ్ళి. ఇప్పుడు దాన్ని మొత్తం అది గోల్డ్ వేసుకోవడమే కానీ తినడం ఫస్ట్ టైం టైగర్. ఊదు ఊదు మొత్తం అంటే భలే వచ్చేసింది కదా. దాని మీద కూడా గోల్డ్ ఉందా? చాక్లెట్ మీద గోల్డ్ ఇప్పుడు గ్రామ్ 13,000 ఎంత ఉంది టైగర్? ఇది తినే గోల్డ్, ఇది వేసుకునే గోల్డ్ కాదు. ఒక చాక్లెట్ ఏదో ఉంది. చూస్తే తినబుద్ధి కావట్లేదు. ఆ గోల్డెన్ పెరల్స్ మళ్ళీ జల్లుతున్నారు అనమాట. అయ్యో గోల్డ్ అంతా కింద పడిపోతుంది. అరే అరే ఎలా మెరుస్తున్నాయి చూడు. అవన్నీ గోల్డ్ ఏదో మొత్తానికి. ఏంటి బ్రో ఇది? గోల్డ్ చమ్కీలు. ఇందులో కూడా గోల్డేనా అది? అయ్యి ఫైనల్లీ మన 1200 రూపీస్ ఐస్ క్రీమ్ వచ్చింది. కొంచెం వెనక్కి రాసండి, చిన్న సెలబ్రేషన్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. ఏ మరి మినిమం ఉంటుంది. దూరం జరుగు సండి. దా కమాన్. త్వరగా తినే కరిగిపోయింది అనుకో, డబ్బులు బొక్క అయిపోతాం. కరిగిపోతే ఏం చేస్తాం? తాగేస్తాం. రావట్లేదు ఏంటిది? ఉంచి అది ఏమైంది? అడ్డంగా ఉంది నాకు ఇది. అది ఉంచే అది పెట్టే రాలేక. ఇప్పుడు ఎలా తినాలో అర్థం కావట్లా. ఇందులో ఇలా పెట్టి పడేసేలా ఉన్నావు దాన్ని నువ్వు. అలా గోల్డ్తో తీసుకో నువ్వు కూడా. నాకన్నా ఎక్కువ గోల్డ్ దొబ్బేస్తుంది. ఏం పేరు ఐస్ క్రీమ్ పేరు? గోల్డెన్ ఐస్ క్రీమ్ ఏదో ఉంది. గోల్డెన్ క్రీమా ఇది? ఈ ఐస్ క్రీమ్ పేరు గోల్డెన్ చాక్లెట్ అంట. ఒకవేళ మీరు ఇదే తినకపోయినా గోల్డెన్ చాక్లెట్ సపరేట్ దొరుకుతాయన్నా తినచ్చు. చాలా బాగుంది ఫ్లేవర్. ఫస్ట్ టైం గోల్డ్ తింటున్నా నేను. ఇది సెకండ్ టైం. ఎందుకంటే మొన్న మౌలిమాయ వైజాగ్లో ఉన్నప్పుడు నాకు దోశ ఇప్పించాడు. ఆ దోశ కాస్ట్ 1200. దోశ ఇంతే ఉంది. ఆ దోశ పైన ఒక్క ఇలాంటి పేపర్ ఒకటి అంటించారు. గోల్డ్ దోశ కూడా? దోశ పైన పేపర్ అంటించారు అనమాట. జీడిపప్పులు ఫుల్ వేస్తారు. నువ్వు అప్పుడెప్పుడో షార్ట్ కి తిన్నావు. 3 సార్లు గోల్డ్ తిన్నాడు గైస్. ఏం ఉపయోగం? అమ్మా గోల్డ్ కాయిన్ తింటాను ప్లీజ్. గోల్డ్ కాయిన్ అది గోల్డ్ పైన చిన్న స్పార్కిల్స్లో జల్లారు చూసారా? అది చాక్లెట్ పైన ఇది వేసారు అనమాట. ఇలా పౌడర్లా ఉంది ఏదో గోల్డ్ పౌడర్. నాకు కలిగి అనిపించట్లేదు. తెలుగు గుడ్డోలే. తిను తిను తిను. ఇది చూడండి గోల్డ్ కాయిన్. ఇప్పుడు గోల్డ్ కాయిన్ తింది కాబట్టి ఇది కూడా తాగుద్ది శాండీ. ఇది ఏదో ఉంది ఇలా నొక్కుతుంటే అదిగోండి అలా బయటకు వస్తుంది. అదే 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 టేస్ట్ చూడండి. ఇదేంటో టేస్ట్ చూడండి. అలా తినకూడదు. ఉట్టినే టేస్ట్ చూడాలి. ఎందుకు మరి గోల్డ్ కాయిన్ తినేసినప్పుడు ఇది కూడా తినాలి. త్వరగా తినేయాలి, ఎక్కడ కరిగిపోద్ది అని భయం వేసేస్తుంది నాకు. ఎలా ఉంది? అసలు ఏంటిది? గోల్డా? అదే చెప్పాను, ఐస్ క్రీమ్ పైన వేసుకొని తినాలంటది. మందులో ఉంది ఇది. పైనాపిల్ జ్యూస్ లా. ఇది కూడా మొత్తం గోల్డ్కి సంబంధించింది ఏదో. జింజర్ సిరప్. జింజర్ సిరప్ అంటే అల్లం సిరప్. ఇది కిట్ క్యాట్ లా ఉంది చూడడానికి. డెకరేట్ చేసినంత తీసేస్తున్నాను. చాలా బాగుందండి. ప్రతిదీ కూడా దీంట్లో వేసింది.
ఈ పైన ఏమైతే టాపింగ్స్ చేశారో ప్రతిదీ కూడా భలే ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా, నేను చాలా పెద్ద స్వీట్ లవర్ని. స్వీట్స్ ఎన్నైనా సరే తినేస్తాను. మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ ఇవ్వండి, ఒక 50 గులాబ్ జాములు అయినా తినేయగలను నేను. పడిపోద్దామని భయం వేస్తుంది అని తినేసేయండి ఎలాగోలా. ఇద్దరు కాదు కానీ ఇలా ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినప్పుడు నలుగురు వచ్చి మనిషికో 300 వేసుకుని సరదాగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. జీవితంలో ఒకసారైనా సరదాగా డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటి. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను ఐస్ క్రీమ్ ఎందుకు ఊదుకుని తింటున్నావు? అలవాటు అయిపోయింది ఏంటి స్టార్టర్లు ఊదుకుని? మంచి చల్లగా అవుతుంది కదా. గోల్డ్ తినేస్తున్నాం కదా అని చెప్పేసి ఏ గోల్డ్ పడితే ఆ గోల్డ్ తింటే షెడ్కి వెళ్ళిపోతుంది. ఏ గోల్డ్ పడితే ఆ గోల్డ్ కాదు, ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అయితే మాత్రమే తినచ్చు అంట. అది కూడా ఒక లీఫ్ ఫామ్లో. ఇప్పుడు మనకి ఎప్పుడైతే పేపర్లో ఇచ్చారో ఆ టైప్ అనమాట. మళ్ళీ 22, 18K, ఈ 22K, 18K ఉంటుంది. అవి తింటే పోతాం పైకి. సర్లే కానీ అదంతా కాదు కానీ ఇంకోటి, ఈ గోల్డ్ వల్ల హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అంటే అది కూడా అవ్వదు. ఎందుకంటే ఈ గోల్డ్లో ఎటువంటి క్యాలరీస్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఏమి ఉండవు. బాడీ అబ్జర్వ్ చేసుకోదు అనమాట. కేవలం లగ్జరీగా ప్రజెంట్ చేయడానికి గట్ట అలాంటి వాటికి మనకి ఇది చేస్తారు. చేసుకోదు అంటే పొద్దున్నే బాత్రూంలో వచ్చేస్తుంది అంతే. బాడీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనమాట ఈ గోల్డ్. సరే కానీ ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ని వేరేలా తినే వాళ్ళే శాండీ. నోటితో తినవని పంపిస్తే ఇప్పుడు ముక్కుతో తింటావా? అది మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. చూపిస్తాను. శాండీ షాక్ అయ్యారా? ఉండు, నువ్వు తిను, నేను వెళ్ళిపోతాను. సరే guys. చంపేస్తావేంటి మనుషుల్ని? అయ్యా ఐస్ క్రీమ్ మీద టమాటో సాస్ వేసి తింటారు చూడు. ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది. నువ్వే తిను, నేను తిన్నా. ప్రిపేర్ చేసిన ఫీల్ అవుతారే, భయం వేస్తుంది ఇలా. వాళ్ళు చూసారు అనుకో, అమ్మ మేము ఎంత కష్టపడి నీట్గా భద్రంగా చేస్తే టమాటో సాస్ వేసుకుని తింటున్నారు రా బాబు వీళ్ళు అనుకుంటారు. సో ఇప్పుడు ట్రై చేద్దాం. టమాటో సాస్ వేసుకుంటే పైన ఒక్క చిన్న మొక్క వేసి తినేసాను. నువ్వు మొత్తం వేసి దాన్ని కొంచెం ఇక్కడ వేస్తున్నాను, టేస్ట్ చేస్తాను. బాగుంటుంది చూడు. టమాటో సాస్ వేసింది చూడండి. ఇంకా తీసుకో, ఐస్ క్రీమ్ కూడా తీసుకో. చాలు, ఫ్లేవర్ తెలియదు మళ్ళీ. సో టమాటో సాస్ వేసుకుని ఐస్ క్రీమ్ తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ట్రై చేయండి. మా దేవుడా, నిజంగా బాగుంది టైగర్. డిఫరెంట్. తిను మరి ఇంకోటి తిను, ఇంకో స్పూను. ఎందుకు వదిలేస్తున్నావు? లేదు తింటాను, కానీ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఒకసారి టేస్ట్ చేస్తావా? అమ్మ నా వల్ల అవదమ్మా, దేవుడు నన్ను కొన్ని రోజులు బతకరా. ఎవరైనా ట్రై చేసి నాకు చెప్పండి. ఐస్ క్రీమ్లో టమాటో సాస్ వేయడరా. ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాల్సింది అండి. కారం కదా అది. లేనిపోయిన ఐడియా ఇచ్చినట్టున్నాను ఇప్పుడు. నేను అనుకున్నాను అసలు ఇందాక తిడతారని. వేసుకుని తినసండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని తినసండి. ట్రై చేద్దాం. ఉట్టికి కొత్తగా ట్రై చేయాలి. టమాటో సాస్ వేసుకుని తింది కదా, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని తింటుంది. అయిపోతున్నారు టీం అంతా అక్కడ. చాలు. మొన్న ఎవరో మౌలిమాయ అనుకుంటా వీడియో పెట్టాడు. అదేదో పచ్చిమిరపకాయతో ఐస్ క్రీమ్ అని. నువ్వు అసలు ఐస్ క్రీమ్ మీదే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని తింటున్నావు అంటే ఆ గుండె. ఇప్పుడు చూడండి, బాగుందా? నిజంగా బాగుంది. జోక్ కాదు, సీరియస్గానే బాగుంది. అసలు ఈ స్వీట్ ఐస్ క్రీమ్ దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. శాండీ ఫుడ్ వీడియోలు చేసుకుని, కుకింగ్ వీడియోలు చేసుకున్న తర్వాత తినేసి సూపర్ ఉందంటే ఐస్ క్రీమ్ మీద టమాటో సాస్ వేసుకుని సూపర్ ఉందని చెప్పింది. చెప్పను, బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. అది తెలుసు మీ అందరికి. ఈ ఛానల్కి కింద లింక్ చేసాను చూడండి, శాండీ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అని పిచ్చి అన్ని చాలా చేసింది నాకు ఆ ఛానల్లో. పిచ్చి కాదు, మంచిగానే చేస్తాను. కానీ ఈ న్యూ ఇయర్ ఎండ్ కల్లా ఒక 50,000 అన్న సబ్స్క్రైబర్స్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. 50,000 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 27,000 ఉన్నారు. మా వాళ్ళు తలుచుకుంటే అయిపోద్ది, కానీ తలుచుకుంటారా లేదా అన్నదే డౌట్. తలుచుకోవచ్చు కదా ఒక్కసారి ప్లీజ్. పైన ఐస్ క్రీమ్ వేసారు కదా, అది గోల్డెన్ చాక్లెట్. కింద వచ్చేసరికి ఏదో ఇంకో చాక్లెట్ ఏదో వేసారనమాట. బెల్జియం చాక్లెట్ దాని పేరు. బాగుందండి. నీకు నచ్చలేదా? చేదుగా అనిపించింది నీకు? డార్క్ చాక్లెట్ కన్నా చేదా? నాకు భలే అనిపించింది చాక్లెట్. చూసావా, టేస్ట్ నచ్చదు. మామూలుగా అయితే ఈ కోన్ ఐస్ క్రీమ్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చిన్నప్పుడు కొనుక్కునేవాళ్ళు. అయితే నేను ఏం చేసాను అనుకుంటున్నాను, ఈ కింద తినేసేవాడు. ఇప్పుడు తిని టైగర్ నేను తింటాను.
వచ్చేస్తుంది క్రీమ్. పిల్ల చేష్టలు బాగాలేదు ఇంకా. కింద చాలా చాక్లెట్ ఉంది అండి, వచ్చేస్తుంది ఇదంతానే. అనవసరం కోరికాను. అనుకున్నాను ఇది. అదే కారిపోతుంది. టిష్యూ పెట్టు. ఇది ఎలా ఉందో తెలుసు. టిష్యూ పెట్టు. వచ్చేస్తుంది. పెట్టు. టిష్యూ అర్థం పెట్టు. అమ్మయ్య, అలా పెట్టు, అలా పట్టుకో. టీం మొత్తం అయితే మనం చేసే వాళ్ళకి పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ ఇటే చదువుతున్నారు షాప్ వాళ్ళే. అయినా పర్లే, మనకు సిగ్గులేదు, ఏం కాదు. ఇప్పుడు తిందాం ఈ గోల్డెన్ పెరల్స్. నా గోల్డ్ చేతికి గోల్డ్ అంటే పెంచి జాగ్రత్త. వెళ్ళట్లేదు గోల్డ్. దీని లోపల అయ్యి బాబాయ్ గట్టిగా పట్టుకో. బా అసలు రేట్ ఎక్కువ అన్న మాటే తప్ప టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ మేము ఎక్కడ తిన్నామంటే హోవర్ అండ్ హోలీ అని మనకి మెట్రో పిల్లర్, హైటెక్ సిటీ మెట్రో పిల్లర్ నెంబర్ 1766 ఆపోజిట్లో ఉంది. ఎప్పుడైనా కావాలితే ట్రై చేయండి. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.